కలిసుంటే కలదు సుఖం, సర్దుకుపోయే ఇల్లు స్వర్గంతో సమానం అంటారు పెద్దలు. ఆ కథేంటో చూద్దాం రండి. రాఘవయ్య, వసుంధర దంపతులకి నలుగురు ఆడబిడ్డలు జన్మించారు. రాఘవయ్య గారు వారికి తనకెంతో ఇష్టమైన పుణ్య నదుల పేర్లు పెట్టుకున్నారు. గంగా, యమున, సరస్వతి, కావేరి. ఆ కాలంలో మగబిడ్డ కోసం ఎదురు చూస్తూ ఈలోగా ఎంతమంది ఆడపిల్లలు పుట్టినా పెంచేవారు. కానీ రాఘవయ్య గారు నలుగురు పిల్లలతోనే సరిపెట్టేశారు. అలా ముగ్గురు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసేసరికి రాఘవయ్య గారి ఆస్తి, వసుంధర ఒంట్లో శక్తి రెండూ తరిగిపోయాయి. ఆడపిల్లల పురుడు, పుణ్యాలు, బారసాలలు, సారెలతో ఆస్తి సగానికి పైగానే కరిగిపోయి సొంతిల్లు పూర్వీకుల నాటిది వసుంధర పసుపు కుంకుమ కింద 3 ఎకరాలు తప్ప ఏమీ లేవు. అలా చివరికి చిన్న కూతురు కావేరి పెళ్ళీడుకొచ్చి ఒక పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తుంటుంది. చంటిది అలా గుక్క పెట్టి ఏడుస్తుంటే నీకు వినబట్టం లేదే వసు? ఎందుకు వినబట్టం లేదు? మా గొప్పగా వినిపిస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ బాధను దిగమింగుకుంటూ వసుంధర ఆ పసిబిడ్డని ఎత్తుకొని ఒళ్ళో వేసుకోగానే చక్కగా నవ్వుతూ ఏడుపు ఆపేసింది. పసిబిడ్డను కన్న తల్లికి దూరం చేశాడా భగవంతుడు. తల్లి స్పర్శ కోసం వెతుకులాడుతుంది. ఇక ఇది జీవితాంతం ఏడవలసిందేనా? చూడు వసు, ఏడుపే సమస్యకి పరిష్కారం కాదు. పరమశివుడు గొంతులో విషం దాచిపెట్టినట్లు బాధల్ని దాచిపెట్టి బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించాలి. శివుడికే తప్పలేదు, మనమెంత. ఇంతలో కావేరి ఆఫీస్ నుండి వచ్చి పసిపాపకి స్నానం చేయించి కాస్త పాలు పెట్టి నిద్రపుచ్చింది. ఇంతకీ ఆ పసిపాప ఎవరు అనుకుంటున్నారా? రాఘవయ్య గారి మనవరాలు, మూడో కూతురు సరస్వతి తొలి బిడ్డ. సరస్వతి యాక్సిడెంట్లో మరణించింది. అల్లుడు కిరణ్ ఎంతో కుమిలిపోయాడు. భార్యాభర్తలిద్దరూ తొలి బిడ్డ కోసం ఎన్నో కలలు కన్నారు. బిడ్డ పుట్టిన 5 నెలలకే సరస్వతి చనిపోయి భర్తని, బిడ్డని అనాథల్ని చేసింది. ఆ పసిబిడ్డ కావేరీనే కన్న తల్లిగా తలచి కావేరి ప్రేమతో స్పర్శతో మైమరిచి హాయిగా నవ్వుతుంటుంది. అది చూసిన రాఘవయ్యకి కావేరికి పాపకి విడదీయలేని బంధం ఏదో ఉందనిపించేది. ఇంతలో సరస్వతి భర్త కిరణ్ పెట్టిన సెలవులు గడిచిపోయాయి. పాపని వదిలి వెళ్ళలేక ఎంతో కుమిలిపోతూ వెళ్ళొస్తానని చెప్పి వైజాగ్లో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. బిడ్డ అదృష్టం అలా ఉందని ఎవరు మాత్రం ఏం చేస్తాం అని ఊరుకుంటారు. భగవంతుడి చదరంగపు ఆటలో మనం కేవలం పావులం మాత్రమే. మన చేతిలో ఏదీ లేదు. ఒకరు ముందు, మరొకరు వెనక. ఎన్ని జన్మలు ఎత్తినా మోక్షం పొంది చేరవలసింది ఆ పరమాత్మలోనే కదా. ఉన్నంతలో జీవితాన్ని తృప్తిగా, సంతోషంగా సాగించడమే. రాఘవయ్య గారు పాపం ఎంతో మంచి మనిషి. నలుగురు ఆడపిల్లలైనా ఎంతో అనురాగంతో వారిని పెంచారు. పుణ్య నదుల పేర్లు పెట్టి ఎంతో పొంగిపోయారు. నదిలా నిరంతరం బ్రతుకు సాగిపోవాలని అనుకున్నారు. కానీ గంగా, యమున, సరస్వతి, కావేరి నదుల్లో సరస్వతి కలవదు. అది అంతర్వాహిని. త్రివేణి సంగమంలో సరస్వతి లేదు. అదే నిజం చేస్తూ ఆ తల్లి అంతర్లీనం అయిపోయింది. ఇక ఆ పసిదాని బాధ్యత రాఘవయ్య గారిదే. కానీ రాఘవయ్య, వసుంధరలకి కావేరి పెళ్లి గురించే బెంగ. ఇంట్లో పసిబిడ్డ, పెళ్ళీడు పిల్ల. కావేరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే ఆ బెంగ తీరుతుందని ఆశిస్తున్నారు. కావేరికి ఎన్నో సంబంధాలు వస్తున్నా దేనికి అంగీకరించేది కాదు. రాఘవయ్య గారు కూడా పిల్లల అభిప్రాయానికే మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారు. అలా రోజులు గడుస్తున్నాయి. రాఘవయ్య గారు వసుంధరతో ఒక విషయం చెప్తారు. వసుంధర అది విని తుల్లి పడినట్లు ఆగిపోతుంది. అవును వసు, కావేరి పసిదానికి కన్న తల్లి కావాలి. కిరణ్ కావేరిని పెళ్లి చేసుకోవాలి. అదే సమస్యకి పరిష్కారం. ఈ పరిష్కారం మనకి బాగుంటుంది కానీ కిరణ్, కావేరీలు ఏమంటారో. మన బాధ్యత తీర్చుకోవడానికి, పసిదాన్ని వదిలించుకోవడానికి కావేరికి అన్యాయం చెయ్యలేం కదండి. ఇంతకన్నా న్యాయం ఎక్కడా లేదు. కిరణ్కి పట్టుమని 30 ఏళ్ళు కూడా లేవు. వేరే పెళ్లి చేసుకోకుండా తన 15 నెలల కాపురంతోనే అన్నీ కోల్పోయి జీవితాంతం ఒంటరిగా బ్రతకలేడు కదా.
పసిదానికి వేరే తల్లి సవతి తల్లి అవుతుంది. కావేరి మాత్రమే కన్న తల్లి కాగలదు. ఇంతలో కావేరి వస్తుంది. ఏంటి నాన్నగారు, ఏదో కావేరి కన్న తల్లి అంటున్నారు? అవునమ్మా, స్నానం చేసిరా, నీతో ఒక విషయం మాట్లాడాలి. అలా ఆరు బయట కూర్చున్నారు అంతా. వసుంధర నెమ్మదిగా వివరించింది. నీకెవరైనా నచ్చిన అబ్బాయి ఉన్నారా కావేరి? ఎందుకు నువ్వు పెళ్లి మీద శ్రద్ధగా లేవు? అదేం లేదమ్మా, నాకు నాన్నగారి నిర్ణయమే ముఖ్యం. నా జీవితం ఆయన ఇష్టం. అమ్మ కావేరి, బావగారు పసిబిడ్డకి ఒక దిక్కు కావాలి. ఆ పసిది నిన్నే కన్న తల్లిగా భావిస్తుంది. నువ్వు ఆ పసిదాన్ని జీవితాంతం సాకగలవా? కిరణ్కి భార్య కాగలవా? తల్లి, నీ బ్రతుకు పణంగా పెడుతున్నానని అనుకోకు. ఇందులో అంత బాధపడటానికి ఆలోచించడానికి ఏముంది నాన్నగారు? మీకు అన్నీ తెలుసు. నా మంచి చెడు అన్నీ మీ ఇష్టం. అక్కయ్యలు వాడి పడేసిన పుస్తకాలు, సైకిలు, బట్టలు నేను వాడుకోలేదు. నేను ఏదైనా సర్దుకుపోతాను. నాకు ఇష్టమే నాన్నగారు, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఇంతలో పాప ఏడుపు విని పరిగెత్తుకెళ్తుంది కావేరి. అలా కిరణ్ని కూడా సంప్రదించి కావేరి కిరణ్ల వివాహం నిరాడంబరంగా జరిగిపోతుంది. చక్కగా సంతోషంగా కావేరి కిరణ్ పాపని తీసుకొని వైజాగ్ వెళ్ళిపోయారు. ఇక రాఘవయ్య వసుంధరలు సంతోషంగా తీర్థయాత్రలకై కాశీ రామేశ్వరం వెళ్ళారు. అప్పుడే కావేరికి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ రోజు రాత్రి వెన్నెల్లో కిరణ్ కావేరికి ఒక రహస్యం గురించి చెప్తాడు. కావేరి, నేను నిన్నెంతగానో ప్రేమించాను. మీ అక్క సరస్వతిని చూపులకి చూడటానికి వచ్చినప్పుడే నీతో నాకు ఏదో విడదీయరాని అనుబంధం నా మనసులో కలిగింది. కానీ నాకు ఆ రోజు అది ఏంటో తెలీదు. ఇక సమయం లేకుండా నా పెళ్ళి మీ అక్కతో జరిగిపోయింది. ఆపై మీ అక్కకి 3వ నెల. హాస్పిటల్కి వెళ్ళగా తనకి ఒక అరుదైన వ్యాధి ఉందని తెలిసింది. తను ఎంతో కాలం కూడా బ్రతకదని తెలిసింది. అది మీ అక్కకు కూడా తెలిసిపోయింది. ఒకనాడు నా ప్రేమ గురించి అడిగితే నేను సరదాగా ఆట పట్టిద్దామని ఆ రోజు నాకు నీపై కలిగిన భావన గురించి చెప్పాను. అంతే, ఆనాటి నుండి నన్ను లేనిపోని మాటలతో చిత్రవద చేసేది. ఆ రోజు మేము పసిబిడ్డను తీసుకొని మీ ఇంటికి వస్తుండగా కూడా నాతో గొడవ పడింది. మేము కారులో వస్తుండగా ఎవరిని చూసినా నాపై అనుమానం. కావేరి కోసమే మా ఇంటికి వస్తున్నారని నానా గొడవ చేస్తుంటే నేను తనపై చేయి చేసుకున్నాను. అంతే, కారు దిగి పరిగెత్తుకొని పారిపోయింది. ఇంతలో ఒక లారీకి అడ్డం వచ్చి అక్కడికక్కడే చనిపోయింది. నన్ను క్షమించు కావేరి, ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికీ చెప్పలేదు. నిజం దాచి నీతో మనసారా బ్రతకలేను, అందుకే చెప్పేశాను. ఇక నువ్వు నన్ను ఏమనుకున్నా నేను భరిస్తాను. ఆ మాటలకి కావేరి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అయినా కావేరిది మొదటి నుండి సర్దుకుపోయే మనసు, అర్థం చేసుకునే మనసు. గతం తిరిగి రాదని, ప్రతిదాని వెనక ఒక కారణం ఉంటుందని నమ్ముతుంది. అక్కలాగా కావేరి ఆవేశంతో అహంకారంతో ప్రవర్తించలేదు. అర్థం చేసుకొని సర్దుకుపోయింది. ఆవేశంతో అహంకారంతో జీవితాలు నాశనం అవుతాయి కానీ చక్కబడవు. ఇంతలో రాఘవయ్య గారి చెల్లెలు కొడుకు సుభాష్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటి ముందు నిలబడతాడు. సుభాష్ తల్లిదండ్రులు తన చిన్న వయసులోనే చనిపోతే సుభాష్కి అమ్మ నాన్న అన్నీ తానే పెంచాడు మేనమామ రాఘవయ్య. నన్ను క్షమించు అత్తయ్య, అనుకోకుండా జరిగిపోయింది. ఈ అమ్మాయి నా ప్రాణ స్నేహితుడి భార్య. తను చనిపోతూ ఎవరూ లేని ఈమెను నాకు అప్పగించాడు. చిన్ననాటి నుండి మీరే నా దైవం. వాడు నా ప్రాణ స్నేహితుడిగా ఉంటూ నన్ను అన్ని విషయాల్లోనూ ప్రోత్సహిస్తూ నాకు తోడుగా ఉండేవాడు. మీరు నన్ను క్షమిస్తారని వచ్చాను మావయ్య అంటాడు. ఇంతలో వసుంధర వారిని సాదరంగా లోపలికి ఆహ్వానిస్తుంది. వసుంధర ఎంతో గొడవ చేస్తుంది అనుకుంటాడు రాఘవయ్య. కానీ వారిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించడం చూసి ఆశ్చర్యపోతాడు. వసు, మన సమస్యకి కావేరి ఎలా ఒక చక్కటి పరిష్కారం చూపించి మన బాధ్యతల్ని తీర్చిందో, ఇప్పుడు సుభాష్ కూడా అదే పనిచేసి ఎదుటివారిని అర్థం చేసుకొని ఆ అమ్మాయికి ఒక జీవితం ఇచ్చాడు. మనం చేస్తే న్యాయం, ఎదుటివారే ఆ పని చేస్తే మనం తట్టుకోలేము. ఎక్కడుంది లోపం?
పరిస్థితుల్ని అర్థం చేసుకొని వాటిని ఎదుర్కొని సరైన నిర్ణయం తీసుకుంటే జీవితం చాలా వరకు ఆనందమే కదా. మళ్ళీ ఆ ఇల్లు ఆనందంతో కలకల్లాడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలా ఉందో కమెంట్ చేయండి.